తుమ్మిడిహెట్టి వేగవంతం. ఈ నెల 22 తర్వాత కీలక భేటీ. 150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి అంగీకరించాలని రిక్వెస్ట్. 149 మీటర్ల వరకైనా ఒప్పించాలని ప్లాన్. 2 రకాల ప్లాన్లు సిద్ధం చేసిన అధికారులు. ప్రక్రియ స్పీడప్. ప్రభుత్వ నిర్ణయం. మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం. తమ్మిడిహెట్టి నిజంగా వాస్తవానికి అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తారు, సరే ఏదో రకంగా ఒప్పిస్తారు. కానీ గతంలో చేసిన తప్పు ఏంటంటే మేడిగడ్డ దాని ప్లాన్ ఒక దగ్గర కట్టాల్సిన దాన్ని తీసుకొచ్చి స్వలాభం కోసం, సొంత లాభాల కోసం ఓ ప్రాజెక్టు డిజైన్ని మార్చి తెలంగాణ ప్రజల సొమ్ము బూడిదలో ఉత్సపుడబుడ చేసింది దరిద్రుడు. ఇప్పటికైనా ఈ తుమ్మిడిహెట్టిని కట్టి తెలంగాణ ప్రజలని కళలు కొంచెం సాకారం చేస్తే బాగుంటుంది. వాళ్ళు గతంలో చేసిన తప్పులు ఇప్పుడున్న ప్రభుత్వాలు చేయకూడదు. చెయ్యకుండా ప్రజలకు ఏది కరెక్టు, వాళ్ళు ప్రాజెక్టు స్టార్ట్ అయినాక కూడా నిర్మాణ పనులు దాంట్లో ఎట్లా ఉన్నాయి, దాని క్వాలిటీ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ పరిశీలించాలి. ఏంటంటే పుసుకున్న మళ్ళీ మేడిగడ్డలాగా అయిందనుకో మళ్ళా సేమ్ అదే పేరు వస్తుంది. అది రాకుండా జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే మనం ఒకరిని విమర్శించినప్పుడు మళ్ళీ అవతల వాళ్ళు మనల్ని విమర్శించకుండా ఉండాలి అంటే మనం స్ట్రాంగ్గా, బలంగా, నీతిగా, నిజాయితీగా పనిచేసుకుంటూ పోవాలి. ఈ రకంగా పనిచేసుకుంటూ పోతే ప్రజలు మనల్ని నమ్ముతారు.